ప్రాణం పోయాల్సిన వైద్యులే ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశం ఇద్దరు వైద్య విద్యార్థుల ప్రాణాలు తీసింది. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని శ్రావణి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రాణం తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మత్తు మందును ఎక్కువ తీసుకుని చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ప్రేమ వ్యవహారం గురించి తమకేమీ తెలియదని అంటున్నారు. శ్రావణి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓటీ రాధాకృష్ణ. ఉస్మానియా మెడికల్ కాలేజీలోని పీజీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రావణి మృతి తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఆమె పీజీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అనస్థీషియా విభాగంలో పీజీ చదువుతుంది. నిన్న ఆమె తన రూమ్లోనే గ్లూకోజ్లో అనస్థీషియా ఎక్కించుకొని దాని ద్వారా గ్లూకోజ్ను శరీరానికి ఎక్కించుకొని ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటనలో అనేక అనుమానాలు కూడా ఒకవైపు వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు పోలీసులు ఒకవైపు, తల్లిదండ్రులు ఒక కోణం, మొత్తం 2 కోణాల్లో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇటు అఫ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో దర్యాప్తులో భాగంగా అనారోగ్యము కారణం ఉందా, లేకపోతే ప్రేమించిన వ్యక్తిని తల్లిదండ్రులు కాదనడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే జాంబాగ్లో ఆమె ఉంటున్న హాస్టల్లో పోలీసులు దర్యాప్తు చేయడం జరిగింది. వాళ్ళు మాత్రం కొంత అనారోగ్యానికి ఎక్కువగా గురవుతుండేది. డయాబెటిక్ పేషెంట్ కూడా శ్రావణి. అంతే దాంతోపాటు ప్రేమించిన వ్యక్తిని కాదనడం వల్ల కూడా ఆత్మహత్య చేసుకుని వచ్చారని అనుమానం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ బంధువులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ప్రస్తుతం తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటున్నారు. అనారోగ్యమా లేకపోతే మరి ఏదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆమె అనస్థీషియానిస్ట్ కాబట్టి, అనస్థీషియా చదువుతుంది కాబట్టి పూర్తి నాలెడ్జ్ తోటి ఆమె గ్లూకోజ్లో అనస్థీషియాను పంపించి దాని ద్వారా శరీరంలోకి గ్లూకోజ్ ద్వారా ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి కాలేజీకి సంబంధించిన వాళ్ళు కూడా పూర్తిగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. మరొక వైపు తల్లిదండ్రులు కూడా పీజీ చదువుతుంది, తర్వాత డాక్టర్ అయి కుటుంబాన్ని పోషించడం కానీ లేకపోతే తమ పరువు ప్రతిష్టను పెంచుతుందని భావించే తల్లిదండ్రులకు శ్రావణి మృతి ఒక్కసారిగా వాళ్ళని కంగుదింపించింది. వాళ్ళంతా కూడా తీవ్ర ఆశ్చర్యంలో ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం మార్చురీకి వచ్చారు. వాళ్ళని పోలీసులు విచారణకు పిలవడంతో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మరి కొద్దిసేపట్లో దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. శ్రావణి పీజీ ఫస్ట్ ఇయర్ అనస్థీషియాలో పనిచేస్తూ ఉంది. ఈమె ఉస్మానియా హాస్పిటల్లో. ఈమె నేటివ్ మిర్యాలగూడ. ఈమె ఫ్రెండ్ స్రవంతి, ఊహ ఇద్దరు ఈమె బ్యాచ్ క్లాస్మేట్స్ అక్కడ జాంబాగ్లో సిగ్గల్లో రూమ్ తీసుకొని ప్రైవేట్ హౌస్లో ఉంటున్నారు. ఈమె నిన్న సాయంత్రం 6:30కి తన రూమ్లో సెలైన్ తన చేతికి ఎక్కించుకొని సెలైన్లో కొంచెం మత్తు ఎక్సెస్ డోసు ఆమె ఇన్హేల్ చేసుకొని ఆమె సూసైడ్ చేసుకుంది. దానికి గల కారణాలు మాకు ఇప్పటివరకు వచ్చినట్టు సమాచారం మేరకు ఆమెకు కొంచెం అనారోగ్యం ఉంది, షుగర్ అనేటువంటిది ఉందని తెలిసింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడాము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఆమె మన ఆరోగ్య సమస్యలని సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు. అయితే రూమ్లో విచారించగా మేము అక్కడ 3 సెలైన్ బాటిల్స్ ఆమె సిరంజ్ ఎక్కించుకో అనస్థీషియా కాబట్టి ఆమె ఎక్స్పర్ట్ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా ఇన్ఫ్లిక్ట్ చేసుకుంటారు. ఇన్ఫ్లిక్ట్ చేసుకొని విండోకు ఉన్నటువంటి దానికి చువలకు కట్టుకొని సెలైన్ ఎక్కించుకొని రూమ్లో పడింది.